హైదరాబాద్ విజయవాడ హైవే పక్కనే చిట్యాల్లోని దాబాలో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. డూన్ దాబాలో 9 కిలోల మాదక ద్రవ్యాన్ని కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. మనతో మాట్లాడడానికి నల్గొండ డిఎస్పీ ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద డ్రగ్ చూసినట్లయితే ఎక్కువగా ఎవరు వినియోగిస్తారు, ఎలా పట్టుబడి? ఇది నిన్న ఈవినింగ్ మన తెలంగాణ ఈగల్ ఫోర్స్ మరియు మా చిట్యాల ఎస్ఐ గారు, మునుగోడు ఎస్ఐ గారు, నాగడపల్లి సిఐ గారు, ఈ టీం అంతా కలిసి ఈగల్ ఫోర్స్ సమాచారం రావడం, అక్కడి నుంచి సీనియర్ ఆఫీసర్లు ఇక్కడ పంపించడం వలన సంయుక్తంగా ఇరువురం కలిసి మా వాళ్ళు డూన్ దాబా పైన దాడులు నిర్వహిస్తే అందులో 9 kgs ఓపియం పాప్ హస్క్ అనేది లభించడం జరిగింది. ఇది దాబా యజమాని ఇతను గుర్నీత్ సింగ్, ఇతను వచ్చేసి ఉత్తరాఖండ్ స్టేట్, ఇతను డెహ్రాడూన్కు సంబంధించిన వ్యక్తి. అతను 12 years బ్యాక్ ఇక్కడికి రావడము, వాళ్ళ ఫాదర్ ఇక్కడ పంజాబీ దాబా ఒకటి పెట్టడము. ఆ దాబాలో ఇతను గుర్నీత్ సింగ్ అక్కడ నుంచి నార్త్ నుంచి వచ్చినటువంటి లారీలో వాటిని పర్చేజ్ చేయడం జరిగింది 10 కిలోలు. అందులో 1 కిలో అవసరమైన వాళ్ళకి అమ్మిండు. మిగతా 9 కిలోలు అతని దగ్గర ఉన్న సమాచారం మేరకు నిన్న అతను పట్టుబడి చేయడం జరిగింది. ఇట్టి దానిని లారీ, ముఖ్యంగా నార్త్కు సంబంధించినటువంటి లారీ డ్రైవర్లు దీన్ని పర్చేజ్ చేసి దీన్ని వాడుతారు. అది మొత్తం 9 kgs, అతని దగ్గర 6,000 రూపీస్ అండ్ మనం సెల్ ఫోన్ కూడా స్వాధీనపరచుకోండి. కేజీకి ఎంత కొనుగోలు చేస్తారు ఇక్కడ? ఇతను కేజీ 1800కు కొనుగోలు చేసినాడు, 1800కు. ఇతను 6,000కు అమ్ముతున్నాడు 1 kg. అంటే అతనికి 4,200 రూపాయలు ఆదాయం వస్తుంది 1 kgకి. ఎలా ఉపయోగిస్తారు డ్రైవర్లు, ఎలా వాడతారు? ఇతను డ్రైవర్లు ఇతన్ని వాటర్లో కానీ లేదా మన లిక్కర్లో కానీ దాంట్లో కలుపుకొని కన్జ్యూమ్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. ఇతని పైన పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి ఇది అమ్ముతున్నాడు అనేది పోలీస్ కస్టడీకి తీసుకొని మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ చేపడుతుంది. పూర్తిగా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి దాబాలో పట్టుబడడం జరిగింది. చాలా వరకు దాబా హోటల్స్ కూడా హైవేపై పక్కన ఉన్నాయి. దాబాలకు ఎలాంటి ఇప్పుడు దాబా వాళ్ళని కూడా అందరినీ కూడా వాళ్ళతోని హైవే, నేషనల్ హైవేకి సంబంధించిన ట్రాఫిక్ గురించి, అదేవిధంగా దీనికి సంబంధించి కూడా వాళ్ళతోని మాట్లాడడం జరుగుతుంది. భవిష్యత్తులో అన్ని దాబాలపైన నిఘా పెట్టడము, ముఖ్యంగా నార్త్కు సంబంధించిన దాబాలు ఏవైతున్నాయో వాటిపైన అక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి లారీ డ్రైవర్స్ వాళ్ళు మరీ ఏదైనా ఇతరులు ఎవరైనా అమ్ముతున్నారనే దానిపైన నిఘా పెట్టి ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. రైట్, చూడొచ్చు పూర్తిగా ఈగల్ టీం అదేవిధంగా చిట్యాల పోలీసుల ఆధ్వర్యంలో డ్రైవ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఏదైతే ఉన్నదో హైవే పక్కనే ఉన్నటువంటి డూన్ దాబాలో ఇది ఓపియం పాపి హస్క్ అంటారు. మొత్తం మీద ఇది నార్త్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. డ్రైవర్లంతా దీన్ని వాటర్లో కలుపుకొని తాగడం, అదేవిధంగా మందులో కలుపుకొని తాగడం దీనికి అలవాటు పడిన వారు ఇది 1800 రూపాయలకు కేజీ లెక్క అక్కడ కొనుగోలు చేసి ఇక్కడ 6,000 రూపాయల కేజీ లెక్క కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది. ఒక దాబాలోనే యథేచ్ఛగా ఈ విక్రయిస్తుండగా పోలీసులు పట్టుబడడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా దాబాల్లో ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ ఇతర ఇలాంటి ఇల్లీగల్గా ఏ చేసినా కానీ కఠిన చర్యలు ఉంటాయని కూడా నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.